నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. సో ప్రస్తుతం భోగాపురం వ్యవహారానికి సంబంధించి అంశం జరుగుతున్న టైంలో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. భోగాపురం వ్యవహారం అదేవిధంగా దాదాపు 25 నెలలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. సో 25 నెలల్లో అనుకున్న ఇచ్చిన హామీల్ని అమలు చేసిందా, చేయలేకపోయిందా? సో 2 ఏళ్ల కూటమి పాలన ఏ రకంగా ఉంది? అదేవిధంగా అనంతపురం జిల్లా రాజకీయాలు, వీటన్నిటి మీద మాట్లాడేందుకు ప్రస్తుతం నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ గారు. సో ఒకసారి మాట్లాడదాం. యువ నేత ఆయన. సో ఏ రకంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా ఉంది, ప్రధానంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా ఉంది, ఇప్పుడు పరిస్థితులు ఏంటి, 24 తర్వాత పరిస్థితులు ఏమైనా పుంజుకున్నాయా లేదా? సో వీటన్నిటిని కూడా ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. రమేష్ గౌడ్ గారు నమస్తే. నమస్కారం అన్న. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? అంతా ఓకేనా? బాగున్నారన్నా? ఏంటంటారు, నిన్న ఇప్పుడు ఈ రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అది క్రెడిట్ అంతా మాదే అని చెప్పి అటు పక్కన కూటమి నేతలు మాట్లాడుతున్నారు. కూటమి నేతల్లో అందరూ కాదు మాట్లాడింది, తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది. తెలుగుదేశం పార్టీ. బట్ అసలు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండంగా తీసుకొచ్చిన అనుమతులు కానీ వాటి గురించి ఎవరు బయట చెప్పట్లా. అవునన్నా. నెక్స్ట్ ఏంటంటే, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు వచ్చే రెస్పాన్స్ చూసిన తర్వాత, ఉత్తరాంధ్రకి వెళ్ళిన తర్వాత ఆయనకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత అసలు భోగాపురం విషయంలో ఏం జరిగిందనే విషయం బాగా బయటికి రావాల్సిన ప్రయత్నం ఇదైతే ఉంది ఈ రోజున. అవునన్నా. ఏం చెప్తారు ఫస్ట్ భోగాపురం గురించి? మొదటి నుంచి చూస్తున్నామన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది. తాను ఏది చేయడు, చేయని దాన్ని చెప్పుకునేటటువంటి అలవాటు, ప్రచార ఆర్భాటాలకు మాత్రమే అలవాటు పడినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే భోగాపురంకి సంబంధించినటువంటిది ఏం జరిగిందనేటటువంటి ఒకసారి ఆలోచిస్తే, ఈ చంద్రబాబు నాయుడు గారు గత వారం నుంచి కూడా ఎంత ప్రచారం చేసుకుంటున్నాడంటే, భోగాపురం ఏదో ఈయన చేసినట్లు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. కనీసం ఈ 2.5 సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా ఒక స్కూలు నిర్మించలేదు, లేదంటే ఒక హాస్పిటల్ కట్టలేదు. తాను ప్రచారానికి ఉపయోగించుకునేటటువంటి అమరావతిలో కూడా ఒక బిల్డింగ్ నిర్మాణం కూడా చేపట్ల. చివరికి తన సొంత నియోజకవర్గం కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం, 2027 అంతా కంప్లీట్ చేస్తామని చెప్పి గత ఏడాది మాట ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి అందులో సంబంధించినటువంటి ఎంతవరకు పనులు జరిగాయో కూడా చెప్పుకోలేనటువంటి విధానంలో టీడీపీ పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మించేసినాడంటే ఎలా నమ్మాలా? ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మాలా? కాకపోతే నమ్మకపోతే ఒకటే ఆయనకు అలవాటు ఉంది, బెదిరించేటటువంటి అలవాటు. నమ్మి తీరాలా, తన అనుకూలమైనటువంటి మీడియా ద్వారా చెప్పించుకోవటం. భోగాపురం మేమే చేసాము, ఆయన ఏం చేశాడని చెప్పి మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. భోగాపురం వ్యవహారాన్ని మీరు వ్యతిరేకించారు కదా, భూములు వ్యతిరేకించారు కదా అని అన్నారు, భూసేకరణను వ్యతిరేకించారు కదా మీరు అని మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంత ఉందో మాతో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. స్వచ్ఛందంగా స్వయంగా చూసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలుసు. దాదాపు 2020లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఒకసారి స్టార్ట్ చేస్తే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రజలకు వాణిజ్యపరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే పర్యాటక రంగంలో కావచ్చు, అన్ని విధాలుగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఒక క్రియాశీలకంగా, ఒక దిక్చూచిలాగా ఉంటుందనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి ఎన్నో సమస్యలు వచ్చాయి. అదేవిధంగా భూసేకరణ విషయంలో దాదాపు 2700 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో ఎన్నో కోర్టు కేసులు పెండింగ్లో ఉంటే వాటినన్నిటిని పరిష్కరించడం, అదేవిధంగా దాదాపు 376 మంది అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఇల్లు కోల్పోతే వాళ్ళకి కూడా ఆ ఇండ్లు స్వయంగా కట్టించి ఇవ్వటం, నిర్మించి ఇవ్వటం. ఒకటి కాదు, అక్కడ ఉన్నటువంటి రోడ్ల సదుపాయాలు కావచ్చు, నీళ్ళ సౌకర్యాలు కావచ్చు, దాదాపు 1200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించి భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క అభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో పాటు అదే శంకుస్థాపనలో స్వయంగా జిఎంఆర్
సంబంధించినటువంటి అక్కడ సంబంధించినటువంటి జీఎంఆర్ ఎవరైతే గ్రంథి మల్లికార్జున గ్రంథి మల్లికార్జునరావు గారు ప్రజల సమక్షంలోనే ప్రజలకు అడ్రస్ చేస్తూ ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది రాజశేఖర రెడ్డి గారు పునాది వేసి గట్టిగా ఒక నాంది పలికితే, ఇవాళ ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక నాంది పలకటంతో పాటు దగ్గర ఉండి ఉత్తరాంధ్ర ప్రజలకు మేలుకొల్పినట్టు అభివృద్ధి సాధ్యమయ్యేటట్టు విధంగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడంతో పాటు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేసేదానికి ముందడుగు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని స్వయంగా ఆయన ప్రకటించినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి క్రెడిట్ ఏంది చేయడు, చేయకపోగా విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు అనేటటువంటిది ప్రచార ఆర్భాటాలకు చెప్పుకున్నటువంటి పరిస్థితి. భోగాపురంకి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే అనేటటువంటి పార్టీ పరంగా కాదు, ఆ ప్రభుత్వంలో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి నాంది పలికింది అనేటటువంటి చెప్తా ఉన్నాం. ఎందుకంటే 1200 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులకు సమస్యలు తీర్చాడు. తీర్చడంతో పాటు అదేవిధంగా అక్కడ ఉండి మౌలిక సదుపాయాలు కల్పించాడు. ప్రతి ఒక్క సమస్యను కూడా కూలంకషంగా చర్చించి ఎటువంటి సమస్యలు రాకుండా పరిష్కారం చూపించి ప్రభుత్వమే అన్ని విధాలుగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఏం చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్కి? కేవలం 2019లో ఎన్నికల ముందు 2 నెలల ముందర ఆయనకు ఒక అలవాటు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా 1 నెల 2 నెలల ముందర పోతాడు, ఎక్కడో చోట భూమి పూజలు చేస్తాడు, శంకుస్థాపనలు చేస్తాడు, 4 ఫోటోలు తీసుకుంటాడు. నేనే చేశాను కానీ గొప్పలు చెప్పుకునేటటువంటి నేతృత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఒక శిలాపలకం మీద అయితే పేరుంటుంది. మరి ఎక్కడే కానీ దానికి సంబంధించినటువంటిది చిత్తశుద్ధితో ఒక అంకితభావంతో ఎక్కడే కానీ ఆ పనులు పరిశీలించడం కానీ, ఆ పనులకు బడ్జెట్ కేటాయించడం కానీ, లేకపోతే అందుకు సంబంధించిన సమస్యల సాధన కోసం కానీ ఏ ఒక్కటి చేయడు. మరి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది చిత్తశుద్ధితో ఒక అంకితభావంతో ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఉంటే, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే తద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతాయి. అంటే అప్పుడు ఆ రకంగా ఆయన మీద అభిమానం ఉండబట్టేనా నిన్న ఉత్తరాంధ్ర పర్యటనలో అంతమంది జనం కనిపించారు అని చెప్పి మాట్లాడుతున్నారు? అంతే కదనా, ఇప్పుడు అక్కడ అంతే కదా. ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం జిల్లా కావచ్చు, లేకపోతే వైజనగరం, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి అడుగు తీసి బయటికి పెట్టి ఉత్తరాంధ్ర పర్యటన ఉందని చెప్పాడో అప్పుడే చంద్రబాబు నాయుడు గారిలో ఒక వణుకు పుట్టింది, ఒక అభద్రతాభావం, ఒక ఫ్రస్ట్రేషను, ఒక అసహనం. ఎందుకు? ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా, వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది కదా 2 ఏళ్ళు. పరిపాలన చేతగాల ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నాడు, ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. వీటన్నిటి మధ్యలో ఎప్పుడు నిరంతరం ప్రజలంతా వాళ్ళకి సంబంధించిన సమస్యల కోసం ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నారు కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం లేదు. అందులో ఒక అసహనం పెరిగిపోయింది. అందులో వెనుకబడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అనేటటువంటి చేయడం జరిగింది. అందుకు నిదర్శనమే నిన్నటి జరిగినటువంటి శ్రీకాకుళం పర్యటన. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ఒక్కసారి తమ అభిమాన నాయకుడు వస్తున్నాడు అని తెలిసి జనం ఒక ప్రవాహంలాగా తండోపతండాలుగా విశాఖపట్నంలో ల్యాండ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట శ్రీకాకుళంకి కేవలం 2 గంటల్లో పోవాల్సినటువంటి పర్యటన ఉంటే సాయంత్రం వరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. కనీసం ఆ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఆపి ఒక టీ కానీ ఒక కాఫీ కానీ కనీసం ప్రెస్కు ఒక అడ్రస్ చేయడం కానీ చేయనటువంటి పరిస్థితి. నిరంతరం కాలు కింద పెట్టడానికి కుదరలేదు. అటువంటి పర్యటన ఒక ఉప్పెనలాగా జన సమూహం వచ్చిందంటే దానికి కారణం గతంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆయన్ను మెచ్చుకుంటున్నారు, ఏ విధంగా ఆయన యొక్క లీడర్షిప్ని కొనసాగించాలా, ఈ రాష్ట్రంలో మనకు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనకు ఒక దిక్సూచిలాగా ఉండబోతున్నాడు అనేటటువంటి సంకేతాన్ని నిన్నటి ఉత్తరాంధ్ర పర్యటనలో తేటతెల్లం అయిపోయింది. అందుకే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు తెల్లబోయినాయి.